వచ్చేది ఇప్పుడు మాకు మొన్న ఏంది మనం అందరం ఎట్లా ఎట్లా పోతే ఎట్లా ఉన్నాయని చెప్పి తెలియజేశారు. తీర్మానాన్ని ఆమోదించినట్టుగా చెప్పారు. ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ప్రసాద్ గారికి పరిచయం కావాల్సిందిగా అక్కడ కోరుతా ఉన్నాను. గాయాలైన ఇప్పటికి సరిగ్గా 2 మాసాల 5 రోజులు అవుతా ఉంది ఆ మర్డర్ చేసి. కానీ ఇప్పటిదాకా హంతకుల్ని అరెస్ట్ చేయలేదు. హంతకుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలు, ఒక సందర్భంలో అఖిలపక్ష అంటే కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. సిపిఎం పార్టీగా గ్రామ గ్రామాల మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాం. మొన్న మధ్యలో ఒక పెద్ద భారీగా పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వానికి చేకూర్చినట్టు కూడా లేదు. సిపి గారిని కలిసాం, డీజీపీ గారిని కలిసాం. ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని నిరసనలు తెలియజేసినా ప్రభుత్వ యంత్రాంగం వైపు నుంచి కదలికి రావడం లేదు. రాకపోగా ఈ హత్య కేసుని పక్కదారి పట్టించాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. ఈ హత్య చేసినటువంటి వాళ్ళు కుటుంబంలో ఉన్నారు, లేదా కుటుంబంతో సంబంధం ఉండి అనేక రకాల కారణాల నుంచి బయట ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అసలు సిపిఎంలోనే అంతర్గత కలహాల నుంచి ఇది జరిగినాయి. ఈ రూపంలో ప్రచారం చేయడం కాదు, విచారణ కూడా ఈ రూపంలో ఇందులో లేదు. 31వ తేదీన మండలి జరిగిన వెంటనే రామారావు గారి సతీమణి ఫలానా వాళ్ళు నిందితులు, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు నిందితులు, వాళ్ళు హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు, వెంట ఉన్న వాళ్ళు అని చెప్పేసి నేను చెప్తే ఆ పిటిషన్ తీసి పక్కన పడేసి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే అది చేసి అది కొన్ని పత్రికలకి, కొన్ని చిన్న పత్రికలకి తప్పుడు పద్ధతుల్లో లీకులు ఇచ్చి చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విచారణ పద్ధతిని ఇవాళ పోలీసు యంత్రాంగం అనుసరిస్తూ ఉంది. చాలా దుర్మార్గంగా ఆ పద్ధతి ఉంది. అందుకనే ఈరోజు వామపక్ష పార్టీలుగా మనం ఒక సుదీర్ఘకాలం నియోజకవర్గంలో పనిచేసినటువంటి ఒక నాయకుడి హత్య జరిగి 2 మాసాల 5 రోజులు ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పేసి భావించాము. సాంబశివరావు గారు శాసనసభకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన గారు వాస్తవంగా చాలా పని ఒత్తిడిలో ఉన్న మీ టైం తీసుకొని పెడుతున్నాము, మీరు ఇది కావాలి అని అంటే 18వ తేదీ నాడు సిపిఐ శతవార్షికోత్సవ సభలు ఖమ్మంలోనే పెట్టారు. పూర్తిగా పొన్నమనేని గారే ఆ బాధ్యత తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ సమయం వేరే అసెంబ్లీ లేని రోజులైతే ప్రత్యేకంగా వచ్చిపోవడం సహజం అయ్యే పరిస్థితి లేదు, అర్థం చేసుకోండి. ఆ అభిమానం సామాన్య మామూలుగా ఈ అధికారంలో అటు ఇటు దూకేవాళ్ళు ఉందని వాళ్ళు ఎక్కువ పేరు పెడతా ఉంటారు. నిన్న ఒక సంవత్సరాలు వాళ్ళ సంవత్సరం ఇంకో సంవత్సరం. కానీ సామాన్యులు మన ఇంట్లో చనిపోయినా కమ్యూనిస్టులు మరి ఎవరైనా మన కమ్యూనిస్టులే కదా, ఎర్రజెండా పోసేవాడిని, ఎర్రజెండా కోసం అడుగులో ఉన్నవాడు. ఇటువంటి అన్ని అంశాలపైన మనం మళ్ళా కలిసి కొన్ని ప్రజా ఉద్యమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వచ్చేసరికి అది చాలా మంది అడుగుతారు, మీరు వీడియోప్పుడు బాగా కలిసి ఉంటారు, ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలి, అది ప్రాక్టికల్ ఇబ్బంది, మనం అవగాహన కాలంలో ప్రాక్టికల్ ఇబ్బంది అవుతుంది. కానీ ఉద్యమాల్లో అయితే మనం కలిసి ధ్యానంగా చేసుకుంటే మంచిది అనేది నిన్న ఒక జరిగింది. బీజేపీ వాళ్ళది వాళ్ళ తెలంగాణకి బాగా ఎక్స్పోజ్ అయిపోయారు. చాలా మంది నేను మన మాట్లాడిన దానిలో బాగా ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళ స్వరూపం, స్వభావం అవన్నీ కూడా కింద పల్లెటూళ్ళు వాళ్ళు కూడా ఇట్లా కొన్ని అంశాల పైన వాళ్ళకి బాగా బీజేపీని ఎక్స్పోజ్ చేయాలి. సరే, ఇక్కడ కాంగ్రెస్ ఉంది పిక్చర్. కాంగ్రెస్కి సంబంధించి సరే మేము ఎలైట్ పార్టీగా ఉన్నాం. రేపు భవిష్యత్తులో మీరు ఎట్లా ఉంటారో కూడా తెలియదు, మీరు అందరూ ఎట్లా ఉంటారో, మీరు ఎట్లా ఉంటారో తెలియదు. కానీ ప్రస్తుతానికి అనే పార్టీ ఉన్నాం.
ప్రజా సమస్యలు వచ్చేసరికి పార్టీలతో నిలుస్తుంది. ప్రజా సమస్యలు వచ్చేసరికి ఏ పార్టీ అయినా సరే ప్రజల సమస్యల మీద మాత్రం మనం గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు నేను వెళ్తే లేదని చెప్తాను. ఇప్పుడు నిన్న ఇరిగేషన్ దాని మీద ఈ గవర్నమెంట్ తప్పలేదని చెప్పి ఇప్పుడు హిల్ట్ ఉంది. హిల్ట్ ఆ భూములు అమ్మద్దని చెప్పి చెప్పాను. మనం ఏది వచ్చినా ప్రజలకు సంబంధించిన అంశం వచ్చినా ప్రజల తరఫునే మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో అందువల్ల ఏదేమైనా రామారావు గారికి ఆయన మరణం పట్ల మనం ఈ సమావేశం తరఫున సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కేసును త్వరితగతిన బయటికి తీయాలి. లేకపోతే వీళ్ళకి చేత కాకపోతే సీఎంనే అడుగుతాం విచారణ చేయని సీఎం గారికి లెటర్ ఉంటుంది దారి చెప్తే అదే అడిగి ఇప్పుడు ఇన్ని నెలలైనా మాకు చేస్తారు సీట్ లాగా చేయండి అని చెప్పి అడుగుతాం. మీరందరం ఏకాభిప్రాయం అయితే ఆ విధంగా చేద్దామని తెలియజేస్తూ నాకు ఒక విధంగా అందరూ సంతోషంగా ఉంది. కమ్యూనిస్టులు అంటే దగ్గరమైన కమ్యూనిస్టులు అందరూ కూర్చోను. ఒక విధంగా చూస్తేనేమో డ్యూటీ చూస్తే బాధ వేస్తుంది. అందరినీ ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన వాళ్ళందరూ కలిసి ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద మనిషి ఆయన చూస్తేనే ఒక మరి ఆయన్ని ఈ హత్య ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనే అంశాలు వచ్చినప్పుడు గ్రామంలో పొలిటికల్ కక్షలు ఉంటే ఒట్టిగా తెలిసిపోతాయి. అది ఎవరు ఆపినా అలాగే ఈ మధ్యకాలంలో ఆయనేమి రాష్ట్ర స్థాయిలో కానీ అలాగే జిల్లా స్థాయిలో కానీ ఆ యాక్టివ్గా ఏం లేదు. అంటే గ్రామంలోనే ఉంటున్నాడు. గ్రామంలో ఉన్నప్పుడు ఉంటే గ్రామంలో ఉండాలి కక్ష. గ్రామంలో ఉంటే మనకు ఒక సెకండ్ ఆగినా కూడా కుటుంబ పరంగా ఉన్నా కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అవన్నీ పరిచూడంలో ఏది ఆగదు. గ్రామ రాజకీయాలైనా కుటుంబ పరంగా అయినా సరే అది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు తాగదు. మీరు ఒకవేళ ఆగిన 2-3 రోజులు 4 రోజులు 6 రోజులు ఇన్ని రోజులు ఆగే సమస్యలు వాస్తవే అర్థం కావట్లేదు. అయితే వీళ్ళు స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇచ్చారు. రామారావు సతీమణి కంప్లైంట్ ఇచ్చారు. సహజంగా మాకు తెలీదు ఎవరు అనేది ఎట్లా జరిగిందో తెలియదు అంటే అది వేరు. ఆ కోణం ఆ విచారణ చేసే కోణం వేరు. స్పెసిఫిక్గా వీళ్ళ పైన అనుమానాలు ఉన్నాయి అని ఆమె ఇచ్చినప్పుడు వారిని ఏ పద్ధతిలో మీరు విచారణ చేస్తారు. అది అంటే మీ పైన ఏదైనా ఒత్తిడి ఉందా అనేది ఇవాళ పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళని విచారణ చేసిన పద్ధతి పిలిచి పంపించేసారు అంటున్నారు. ఇప్పుడేదో పోలిగ్రఫీ టెస్ట్ అంటే అది ఏమంటారు లైట్ డిటెక్టర్, దాన్ని ఇంకో పేరు పోలిగ్రఫీ టెస్ట్. ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరి మీద పెట్టాలి భార్య మీద పెడతారు, కూతురు మీద పెడతారు, కొడుకు మీద పెడతారు. ఇదేమంటే నువ్వు పెడితే వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద పెట్టాలి. వాళ్ళనే పెట్టి అప్పుడు కూడా తేడా ఉంటే అప్పుడు నీకు చాయిస్ అప్పుడు కుటుంబ సభ్యులు కూడా చూడు. ఫస్ట్ ఆ వైపు నుంచి రావాలి కదా. అంటే మొత్తంగా రాజకీయ పరమైన ఒత్తిడి కూడా జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఎవరు చేయించారు ఎవరు చేశారని మనం చెప్పలేకపోయినా ఏదో కొంత ప్రెషర్ ఉంది వాళ్ళ పైన. ఈ అంశానికి సంబంధించి మనందరూ ఇమీడియట్గా ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైతే ఆమె అనుమానితుల పేరు ఇచ్చిందో ఫస్ట్ అక్కడి నుంచి మనం కట్టుకొని మనం డిమాండ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా అందులో దాగి ఉందని చెప్పి నేను నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. తర్వాత మీరందరూ కలిసి ఏ నిర్ణయం చేస్తే దాని ప్రకారం మనం కలిసిపోవాలి. సో ఆ విధంగా వాస్తవంగా ఆయన చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయాను. మొత్తం ఈ ఒత్తిడి వల్ల మా జిల్లా పార్టీ వాళ్ళందరినీ వాళ్ళ భోజనం చేస్తే వాళ్ళు నెలకొన్నారు. తర్వాత సంతాప సభ రోజు కూడా ఆ రోజు వద్దామని మీరు ఎల్లిగా చేసి వెళ్ళిపోయారు. సో ఇవాళ అట్లా రావాల్సి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే
ఇప్పుడు ఇక్కడ టైంకి రావాలని చెప్పి ఒక బిల్లు డిస్కషన్ పాల్గొన్నాం. ఇది జిఎస్టీ దాని మీద దానివల్ల బాధ్యత ఉంటున్నాను. ఇవాళ దానికోసం తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. ఏదేమైనా మీరు చక్కగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు కమ్యూనిస్టులు అవసరం. కమ్యూనిస్టులతో కానీ ఏం చేసినా అందరికీ ఒక తేలిక భావన కనబడతా ఉంది. ఆ తేలిక భావన దాన్ని మనం ఎదురుపడవలసిన పరిస్థితులు వచ్చాయి. హత్య జరిగింది ఇక్కడ ఆ గ్రామంలో తన ఇంట్లో ఇంటి పక్కనే ఉన్నటువంటి పుట్టవు తెల్లవారుజామున అంటే దాదాపు ఇంట్లోకి వెళ్ళి అంత దారుణంగా కత్తులతో వచ్చి చంపినప్పటికీ కూడా 65 రోజుల నుంచి ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు నేరస్తులు కట్టుకోకపోవడం అనేది ఈ ప్రభుత్వం అనేది సిగ్గుపడాలి. రామారావు ఏ గొడవలో తిరిగేవాడు కాదు. తర్వాత నిజాయితీ ఆయన జీవితం అంతా కూడా చరిత్ర చూస్తే నిజాయితీగా బాధ్యతగా అంకిత భావంతో తన ఆస్తి తన భూములు ఇంకా పేదలకు పంచిపెట్టి జీవితం అంతా కూడా త్యాగం చేస్తూ సర్వీస్ చేస్తూ నిజాయితీగా గ్రామ అభివృద్ధి వరకు పాటుపడినటువంటి వ్యక్తి రామారావు గారు. అలాంటి ఒక మంచి నాయకుడిని ఒక 72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అంత సీనియర్ నాయకుడిని ఏ కారణం లేకుండా అంత దారుణంగా చంపారంటే కేవలం రాజకీయ కారణమే. రామారావు గారు బతుకుంటే ఈ గ్రామంలో మనం పెద్దలు చేయలేము, ఏ ఎన్నికల్లో కూడా గెలవలేము, ఆయన ఎదుర్కోవడం కష్టం. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు, బాధ్యతగా ప్రజలకు దగ్గర పనిచేస్తాడు. ఇక ఆయన తీసేస్తే తప్ప లేకపోతే ఇక్కడ మనం రాజకీయంగా ఎదగలేమనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక కుట్రతో కావాలని ప్లాన్ చేసుకొని గ్రామంలో ఉన్న వాళ్ళు కొంతమందిని బయట వాళ్ళని కలుపుకొని కిరాయికొండాలని కలుపుకొని చేసిందనేది అందరికీ అందరూ చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం కూడా కనిపిస్తా ఉన్నాం. ఏ కోణం నుంచి ఆలోచించినా కూడా ఆయన మీద వేరే రకమైనటువంటి అభియోగాలు కానీ కంప్లైంట్స్ కానీ లేదు. ఆయన భార్య స్పష్టంగా చెప్పింది, పలానా వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది, వాళ్ళే చేయించారు అని చెప్పిన తర్వాత వాళ్ళని తీసుకుపోయి కఠినంగా విచారించి తర్వాత ఆ ప్రయత్నం చేస్తే నేరస్తులు ఎవరు బయటపడేవారు. కానీ ఆ ప్రయత్నం చేయకుండా పైగా ఏంటంటే సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఎవరెవరితో బాగలేదని చెప్పేసి కుటుంబంలోని సమస్యలు ఉన్నాయని ఇది ఉల్టా. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళేంటి చేయించారు, వాళ్ళే చేశారని వైపు చెప్తా ఉంటే అది వదిలేసి అన్యాయం జరిగినటువంటి వాళ్ళు చెప్పే విషయాలు కాకుండా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీదనే నేరం పంపడానికి, తర్వాత హింసించడానికి, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం చాలా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి అక్కడి నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన మీద అనేక అపోహాలు, అనుమానాలు, తన అనుచరులు, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారని అందరూ చెప్తా ఉన్నారు. మరి ఆయన చిత్తశుద్ధిలో నిరూపించుకోవాలి కదా. నిజంగానే తన పార్టీ వారికి కానీ ఆయన కానీ సంబంధం లేకపోతే పోలీసు అధికారుల మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆ రామారావు హత్య అనేటువంటి ఆయన హత్య జరిగిన రోజు తెలవగానే ఖండించారు. ఖండించి వదిలేస్తే కాదు కదా. ఇవన్నీ వస్తుంటే మీరు మా పార్టీ బదనామైంది, నేను బదనాం అవుతున్నాను, వాస్తవం ఏంటి, నా నేరస్తులు ఎవరు, మీరు వెంటనే
వాళ్ళని పట్టుకోండి, శిక్షించండి అని చెప్పేసి ఆ రకమైన ఒత్తిడి తీసుకొస్తే 2-3 రోజులే వెళ్ళిపోతారు. అది ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు ఆ ఒత్తిడి తీసుకురావడం లేదు? ఒత్తిడి అనేది ఏమో తీసుకొస్తే ఉల్టా తీసుకొస్తున్నారు తప్ప అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి మాత్రం అనేది కనిపించడం లేదు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరికి రక్షణ ఉంటుంది? ఆయన చేసిన పాపం ఏముంది? అలాంటి నాయకుడిని చంపితే రేపు ఎవరైనా చంపుతారు. ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా ఎక్కడైనా చంపవచ్చు. చంపడం అనేది 5 నిమిషాలు జరిగే పని. ప్లాన్ చేసి ఒక వ్యక్తిని, ఒక నాయకుని చంపాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని రక్షణలు కల్పించినా కూడా ఆగదు. ఎక్కడైనా ఏ సమయంలోనైనా చంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది చాలా దారుణమైన, అన్యాయమైన విషయం. ఇప్పటికే ఆ జిల్లాలో అనేక స్థాయిలో ఈ సమస్య పైన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. తర్వాత నియోజకవర్గంలో, జిల్లా వ్యాప్తంగా, రిసర్వ్ ప్రదేశంలో, మండల ఆఫీసులలో వరుసగా ఇవన్నీ జరుగుతున్నా కూడా ఏమీ పట్టణానికి ప్రభుత్వం ఉండటం సరైనది కాదు. అందుకనే ఈ సమావేశంలో ఇప్పుడు పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో వామపక్ష పార్టీల వైపు నుంచి చివరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఓపిస్తారు. కాబట్టి ఏంటంటే మరి మీరు శాతం మీ చేతిలో ఉంది. మీ రాజ్యంలో 65 రోజులు అవుతున్నా కూడా ఒక్కరిని పట్టుకోలేదు. పైగా ఏంటంటే ఇంకా ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇంతకంటే అన్యాయం ఉంటాయా? మీ రాజ్యంలో ఏదో ప్రమాణంగా చెప్పుకుంటాం కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని లెఫ్ట్ పార్టీలను స్వీకరించి ఆ రకంగా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన స్పందన కూడా చూసి ఆయన కూడా ఇదే రకంగా వ్యవహరిస్తే అప్పుడేంటంటే సర్దర్గా ఏం కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగానే ఉద్యమాలే పరిష్కారం. ఉద్యమాల ద్వారానే ప్రజల్ని ఎక్కడికక్కడ మనం కదిలించి నలుగురు చెప్పవలసిన తప్ప ఇప్పుడు కాదు. కాబట్టి ఏంటంటే ఈ సమస్య పైన మరి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని ఆ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు 2 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటిదాకా దానిని హత్య చేసినటువంటి వాళ్ళని గుర్తించకపోయినటువంటి ఏరియా. రామారావు గారు 2 పర్యాయాలు గ్రామ ప్రజాప్రతినిధిగా పనిచేసి పార్టీ నాయకులుగా రైతు సంఘానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి వివిధ రకాల అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నటువంటి వారు ఇలా తన హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటిదాకా ఎవరు అనేదాన్ని గుర్తించకపోగా ఎవరు అనేటువంటి దాన్ని దీంట్లో దుర్మార్గమైనటువంటి కుట్ర దాగి ఉంది. వాళ్ళనే బయటకు తెలుసు, వాళ్ళనే చర్య తీసుకోవచ్చు. అటువంటి ఏది లేకుండా విమర్శలు ఎత్తినట్టుగా దాడులు వచ్చే పద్ధతి అనుసరిస్తున్నటువంటి మనకు కనపడుతుంది. ఇప్పుడు సాక్షారావు గారు అన్నట్టుగా అసెంబ్లీ జరుగుతుంది. తన పాత్ర తను పోషిస్తారని ఆశిద్దాం. స్పెషల్ నోటీస్ చేయొచ్చు, 0 అవర్లో మాట్లాడవచ్చు. ఏదైతే అసెంబ్లీ విషయంలో మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తం తీసుకురావాలి, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. నాకు ఒక అనుభవం ఉంది. మా వరవేశ్వరు ఇల్లు మండల ప్రెసిడెంట్ అంటే ప్రజాప్రతినిధి, ఆయన రద్దు చేసి ఇప్పటిదాకా సంబంధించినటువంటి సమస్యలన్నీ బయటకు చేయాలి. కారణం ఏంటి అని ఎదుర్కొస్తే అప్పుడు కూడా మేమే ఏదో చేసామని, మా పార్టీని మేము ఏదో చేసామని నిందలిస్తూ వచ్చారు తప్ప
మమ్మల్ని అనుమానించి మా కార్యకర్తల్ని చిత్రాహింసలు గురి చేశారు తప్ప హత్య చేసిన వాడు ఎవడో బయటకు తీయాలి. ఆ పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాళ్ళ సత్యం మనకేంటి అనేటువంటి పద్ధతిలో పాలక వర్గాలు, పార్టీలు, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరి అప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఇలా ఒక పక్క వీళ్ళని ఎట్లా నాశనం చేయాలనేటువంటి పద్ధతుల్లో కేంద్ర గవర్నమెంట్లో ఉన్న పాలకులు కానీ రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్న పాలకులు కానీ అనుసరిస్తున్నటువంటి తీరి చాలా దుర్మార్గమైనటువంటిది. వెంటనే దీని మీద చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో డెమోక్రసీగా ఉండి దాన్ని దాటవేసే పద్ధతిలో వ్యవహరిస్తే సరైనది కాదు. మనమందరం కూడా ఎప్పుడో ఒకటి వచ్చేవాళ్ళు దాని అది ఎంత జరుగుతుందో ఏం జరుగుతుందో మనకి సచివాలయం తెలవదు, చూసే వాళ్ళకి తెలవదు. అటువంటి ఇది మనం ఎప్పుడు బతుకుండాలని కోరుకోవడం కాదు, కానీ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో హత్య చేయడం ఇటువంటి అరాచకానికి తాగుదూరం అవుతుంది. అందుకనే ప్రభుత్వం ఉంది అనిపించుకోవడానికి సగదేంటో బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని మనం అందరం డిమాండ్ చేద్దాం. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో రామారావు గారి కుటుంబానికి న్యాయం చేయడం కోసం, అది ఏంటో చేర్చడం కోసం ప్రభుత్వంగా వ్యవహరించాలి, ప్రభుత్వంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. ఇలా మన రామారావు గారు మనకి లేకపోయినా ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ మనకు ఉంటున్నాయి. వాటిని ఆచరించాల్సినటువంటి, వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక పక్క ఆయనకు సంతాపం జోహార్లు అర్పించడం అంటే మనం జరగబోయే కార్యక్రమాల్లో నిబంధనలతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆయన హత్యకు గల కారణాలను బయటికి తీయడానికి ప్రయత్నం చేయకపోతే మన పద్ధతుల్లో మనం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళనని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో సిపిఐఎం నాశనం పాత్ర కూడా మేము మా తరఫున నిర్వహిస్తాం. నిందితుల్ని అరెస్ట్ చేసేటటువంటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా హంతకులు ఎవరు అనేటటువంటి అంశాన్ని తేల్చడం అనేటటువంటి జరగడం. ఈ హత్య జరిగినటువంటి మరణ ఆ రోజే ఈ హత్యకు కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని అదే భార్య బంధువుల చుట్టూ వారి చుట్టూ తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రామంలో పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు. ఈసారి మళ్ళీ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ బలపడింది, మళ్ళీ గెలుస్తుంది. అంతకుముందు ఒకసారి గెలిచిన తర్వాత చాలా సంవత్సరాలు సిపిఎంఏ ఆ గ్రామంలో బలమైన పార్టీగా ఉంది. మన వరకే ఓడిపోయి వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మరోసారి సిపిఎం గెలిస్తే ఇక మాకు కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆ ఉద్దేశంతోనే అక్కడ రాజకీయంగా జరిగినటువంటి హత్య ఇది. ఆ రూపంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హత్య చేశారు. హత్య చేసినటువంటి నిందితుల మీద ఆ రూపంలో విచారణ జరగకుండా వాళ్ళని ఆ రకమైనటువంటి విచారణ జరుగుతుంటే ఈ పార్టీకి నిందితులు ఎవరు అనేటటువంటి స్పష్టత వచ్చింది. అట్లాగే ఈ విషయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిందితుల పట్ల విచారణ జరగడం లేదు. పోలీస్ అధికారులు, కమిషనర్ కూడా సరిగా వివరించడం లేదని చెప్పి జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నా ప్రభుత్వం స్పందించడానికి. ఒక రామారావు హత్యనే కాదు, ఆ మధురై నియోజకవర్గంలో అంతకుముందు ఒక 2-3 సంవత్సరాల్లోనే సిపిఎం నాయకుల్ని, ముఖ్యమైన నాయకుల్ని, సిపిఎం బలంగా ఉన్నటువంటి గ్రామాల నాయకుల్ని ముగ్గురిని హత్య చేశారు. ఈ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ హత్యలంతా కూడా 2-3 సంవత్సరాల నుంచే జరుగుతుంది.
ఆ ప్రాంతంలో సిపిఎం పార్టీ ఉద్యమాలు ఆందోళనలు పోరాటాలు పెరుగుతున్న కొద్దీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నటువంటి దాన్ని సహించలేక అటువంటి కేంద్రాల్లో బలమైనటువంటి కేంద్రాల్లోనే హత్యలు చేస్తూ హత్యల ద్వారా ప్రభుత్వం ఉంది కాబట్టి అండదండలు ఉన్నాయి కాబట్టి కేసుల్ని లేకుండా చేయొచ్చు. వాటన్నిటి నుంచి బయటపడడానికి అవకాశం ఉన్న సమయాన్నే ఈ ఉద్యమాలని అంటే ఇక్కడ పోరాడేటటువంటి నాయకుల్ని హత్యలు చేసుకుంటా పోయేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ హత్య జరిగి ఇంత పెద్ద ఎత్తున జరిగి నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించలేదు. ఘటన జరిగిన రోజు ఖండించాడు తప్ప ఈ రోజు వరకు ఈ సమస్య పట్ల తన నియోజకవర్గంలో జరిగింది కదా, కాంగ్రెస్ వాళ్ళే చంపిందని చెప్పి ఆరోపణ చేస్తుంటే దానికి బాధ్యత వహించి దాని పట్ల ఏంటి అనేటటువంటి విషయం ఆయన మాట్లాడలేదు. ఆయన నియోజకవర్గంలోనే 3 హత్యలు జరిగినాయి ఈ రామారావు హత్యలతో పాటు. అట్లాగే ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలన్నింటిలో కూడా ఆ గ్రామాల్లో సిపిఎం పార్టీ గెలిచిన దగ్గర ఒక ప్రదర్శన చేసిన, ఇంకో కార్యక్రమం చేసిన, లేదా క్యాంపెయిన్ సందర్భంగా జరిగేటటువంటి విషయాల పట్ల జరిపి దాదాపు కేసులు పెట్టేసేయడం, 307 కేసులు చిన్న చిన్న ఘటనలు జరిగిన 307 కేసులు పెట్టడం, సిపిఎం నాయకులే తలలు పగిలినా 8 గుట్లు పడ్డా కూడా చేతులు విరిగినా కాళ్ళు విరిగినా గాయాల పాలైనా వాళ్ళ మీద మళ్ళీ 307 కేసులు, దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు కాదు, దాడికి గురైనటువంటి వాళ్ళ గాయాల పాలైనటువంటి నాయకులు కార్యకర్తల మీద కేసులు పెడుతుంది. ఇప్పటికీ 13 మందిని జైల్లో పెట్టారు, రిమాండ్లో ఉన్నారు. రామారావు హత్య చేసినటువంటి గ్రామాల్లో గెలిచిన తర్వాత ప్రదర్శన జరుగుతుంటే వాళ్ళ కుటుంబానికి కానీ ఎవరైతే హంతకులు అని చెప్పి ఆరోపణలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే మళ్ళీ ప్రజలు భయపెట్టేటటువంటి అహంకారపూరితంగా వివరిస్తే, ఈ రకంగా వివరిస్తే అనవసరంగా ఘర్షణ జరుగుతాయని చెప్పి పోలీసులకు మన వాళ్ళపై చెబితే పోలీసు వాళ్ళే వాళ్ళని లోపలికి పంపించి ఆ రకంగా కాపలో ఉంచేటటువంటి ప్రయత్నం జరిగేది. కానీ సిపిఎం నాయకుల మీద 25 మంది మీద కేసులు పెట్టారు. ఆ డివిజన్ కార్యదర్శి గోపాలరావు మీద కూడా కేసు పెట్టారు. ఘర్షణ జరుగుతుంది, ప్రజలంతా ఎమోషనల్ గా ఉన్నారు, అనవసరంగా వాళ్ళు మళ్ళీ రెచ్చగొడుతున్నారు అని పోలీసులకు పోయి చెబితే పోలీసులు కూడా అది గమనించి వాళ్ళను లోపల పెడితే ఆ గ్రామంలో మళ్ళీ మన వాళ్ళ మీద 25 మంది మీద కేసు పెట్టారు, 13 మంది మీద జైలు పంపిస్తారు, సీనియర్ నాయకుల మీద కూడా పెడుతున్నారు. అంటే కేసులు పెట్టి జైలుకు పంపి దాడులు చేసి లేదా హత్యలకు పాల్పడి పోలీసు అండదండలు ఉన్నాయి కాబట్టి, ఉప ముఖ్యమంత్రి అండదండలు ఉన్నాయి కాబట్టి ఆయన భార్య కూడా ఈ రాజకీయాలు చేస్తుందని చెప్పి అంటున్నారు. వాళ్ళ అండదండలు ఉన్నాయని ఆ సిపిఎం పార్టీని ఆ ప్రాంతాల్లో ఎరగనివ్వకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతోన ఈ దాడులు, హత్యలు, ఈ కేసులు, ఈ అక్రమాలను కూడా జరుగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ జిల్లా స్థాయిలో జరిగే ప్రతి ఉద్యమానికి, ఆందోళనకి వామపక్ష పార్టీలను కూడా మద్దతు ఇస్తూ పాల్గొంటూనే వస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి కలెక్టరేట్లో ముట్టడి చేస్తున్నప్పటికీ, ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ ఒత్తిడి ఫలితంగా ఆ కేసు పట్ల పోలీసులు సరైనటువంటి విచారణ జరపడం లేదు. అందుకే ఈ నేపథ్యంలోనే మదిరే నియోజకవర్గ కేంద్రంలో మనది ఒక భారీ ప్రదర్శన జరిగింది. ఈ దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు, మా వాళ్ళని జైల్లో పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, వాటిని అన్నింటి కూడా ఎత్తేయాలి, రామారావు హంతకుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి మదిరే నియోజకవర్గ కేంద్రంలో ఒక భారీ ప్రదర్శన నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ కూడా సమీకరించి ప్రదర్శన పెడితే ఎక్కడికక్కడ గ్రామాలంతా కూడా పోలీసు టికెట్లు పెట్టి బార్కెట్స్ పెట్టి ఎవరిని రానివ్వండి, ఎక్కడికక్కడ గ్రామాల్లోనే అరెస్ట్ కూడా చేశారు. ఖమ్మం పట్టణంలో ఉండే నాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలోనే సమీకరణ చేసి ర్యాలీ, కానీ జిల్లా అంతా కూడా ముఖ్యమైన ప్రాంతాలను కూడా అరెస్ట్ చేశారు. నిర్బంధాన్ని తీసుకొస్తున్నారు. ఈ నిర్బంధాన్ని ఎదుర్కోవడం అనేది కమ్యూనిస్టులకి కొత్త విషయం కాదు. దాడులు, కేసులు, జైలు, హత్యలు వీటన్నింటినీ ఎదుర్కొనే ఎర్రజెండా ముందుకు సాగుతుంది. సిపిఎం పక్కన పట్టిన వ్యక్తి చేస్తాం. రెండో అందరూ చెప్పినట్టుగా రామారావు గారికి వ్యక్తిగతమైన సమస్యలు లేవు. రాజకీయం కూడా ఊళ్ళో ఆయన ఘర్షణలు ప్రత్యక్షంగా పాల్గొనే రకం దాడులు చేయడం, కొడితేను అటువంటి గొడవలు లేవు. ఒక 30 సంవత్సరాల నుంచి
దర్శనం లేదు, చిన్న ఆధారాలు అందరూ చెప్పినట్టు కానీ చాలా గవర్నమెంట్ వ్యక్తిగత జీవితంలో కూడా అత్యంత ఆదర్శంగా చాలా నిజాయితీ ఆయన కుమారుడు కులాంతర వివాహం చేశాడు కొడుకు. మునరాలు కూడా నవంబర్ 14 పెళ్లి ఉంది, అమ్మాయి కూడా కులాంతర వివాహం చేసుకుని ఆయన బలపరిచాడు. ఆ పెళ్లి కోసం అందరికీ కూడా కబుర్లు చేసేప్పటికే అట్లా ఏ చిన్న వ్యక్తిగత విషయాల్లో నైతిక విషయాల్లో కమ్యూనిస్ట్కి ఎంత ఆదర్శం ఉన్నో అంత ఆదర్శంగా జీవించినటువంటి కామెడీ అయినా వ్యక్తిగత ప్రతీకారం ఎటువంటి లేదు. ఖచ్చితంగా రాజకీయ ఖర్చుతోటి చేసినట్టు రాజకీయ మంటలు తప్పి కొడుతారు. అది ఎవరికి సంబంధం లేదు. రామారావు గారు సంపాదించిన అవసరం కూడా ఇంకెవరికి లేదు, కాంగ్రెస్ తప్ప ఊళ్ళో. వరుసగా 30 ఏళ్ల పైన సిపిఎం పార్టీ ఊళ్ళో సర్పంచుకుంటూ వచ్చిన ఆయన 2 సార్లు ప్రత్యేకంగా సర్పంచులు ఉన్నారు. ఆయన సొంత భూమి 10 ఎకరాల భూమి ఇచ్చి ఈసీ కాలనీ రావడానికి ఆయన సొంత ప్రతి భూమి ఇచ్చి నిర్మాణం చేశారు. ప్రజల్లో ముఖ్యంగా ఊళ్ళో దళితులు అంటే వాళ్ళంతా చాలా గొప్పగా ఆయన గౌరవిస్తారు, ఆరాధిస్తారు. ఆయన చనిపోయినప్పుడు చూస్తే చాలా మంది దళిత కాలనీ మొత్తం వచ్చి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ బాధపడ్డారు. అంటే అంతగా ప్రజల అభిమానులు ఉన్న నాయకుడు. ఆ రకంగా ఆయన చంపడం అంటే కాంగ్రెస్ వాళ్ళు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఊళ్ళో ఆధిపత్యం కోసం కారణం దీన్ని అలా పట్టించమంతా ఉండి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దీని మీద చాలా ఉమ్మడి అన్ని రాజకీయ పార్టీలు అందరికీ అన్ని ఇచ్చారు. రౌండ్ టేబుల్లో పాల్గొన్నారు, ప్రదర్శన ధర్నాలు పాల్గొన్నారు, పాల్గొన్నారు, సంస్థల సభలో పాల్గొన్నారు, అందరూ స్పందించారు. చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. బహుశా ఎప్పుడు జిల్లా స్థాయిలో ఒక అత్యధిక ఇంత తీవ్రంగా ఒత్తిడి వచ్చింది ఎప్పుడు లేదు. అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి వచ్చింది. ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కొంచెం ప్రజలకు ఆలోచిస్తే అరవడి చెప్తారు. ఆయన కారణం ఇది భక్తి యొక్క ఒత్తిడితో పోలీస్ యంత్రాంగం పూర్తిగా దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే అందరూ చెప్పినట్టుగా దీనిపై ఒక రకంగా అందరూ కూడా ఛాలెంజ్ చేయాలి. ప్రజానాయకుడిని, ప్రజల కోసం పనిచేసే నాయకుడిని, ఒక కమ్యూనిటీ యోధుని అత్యంత దారుణంగా అమానుషంగా చంపితే కేసు కూడా పెట్టకుండా అరెస్టు కూడా చేయకుండా వదిలేస్తే ఇది ఎక్కడ ఎవరైనా చంపేయచ్చు. ఎక్కడైనా ప్రభుత్వానికి పెద్దందాలకు భూస్వాములకు వ్యతిరేకంగా ఉంటే ఏ నాయకుడిని చంపేయచ్చు. ఈ రకంగా కిరాయి మనుషులతో పెట్టి చంపితే ఎవరినే చంపే అవకాశం ఉంటుంది. అందుకనే ఇటువంటి జరిగితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, తెలంగాణలో రాజ్యాంగాలు వామపక్ష పార్టీలు ఊరుకోవు, ప్రజా సంఘాలు ప్రజలు ఊరుకోవాలని చెప్పే వాతావరణం వారికి తీసుకురాకపోతే గోల్జీలు లాంటి పరిస్థితి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్ని మనం ఛాలెంజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఉపయోగపడ్డట్టుగా ఒకటి అసెంబ్లీలో రామచంద్రరావు గారు ప్రస్తావించడం ఒకటి ఆయన ముందుగా చెప్పారు. కాంగ్రెస్ అధికారులు కూడా అంగీకరించారు. ఇది వస్తే కొంచెం చర్చ జరుగుతుంది. రెండోది ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం. మరి ఇక్కడ బట్టి అని చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా నేను తెలిసి ఆయన తెలియదేం కానీ సమస్య తెలియదు, నేను తెలుసు అయినా మాట్లాడలేదు. మనపై కలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చూడాలని ముందు అనుకున్న అరెస్ట్ అయ్యింది. ప్రత్యేకమైన అరెస్ట్ అని చెప్పట్లేదు. మనం ఇప్పుడు సంతలో అరెస్ట్ అని చెప్పాలి. దాన్ని చేయడానికి ఒకరిని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కూడా. అందుకనే ఆయన చొరవ తీసుకొని చేస్తా లేదా, ఆయనతో కలిసిన తర్వాత ఆయన ఏంటి, ఆయన స్పందనను బట్టి, తర్వాత పరిణామాలను బట్టి అందరూ చెప్పినట్టుగా జాతీయ చేసినట్టుగా ఒక రాష్ట్ర స్థాయిలోనే పెద్ద ఎత్తున ఒక ఘనకార్యం నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఇక అందుకులు పట్టుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే మా ప్రభుత్వానికి చాలా ప్రజల్లో మరింతగా దిగదారి పరిస్థితి ఉంది. ప్రజానికి జరుగుతుంది భయం కలిగేది తప్ప అందుకు దొరకలుగా అరెస్ట్ చేయదు. కాబట్టి చేయాలని చెప్పేసి అటువంటి అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడి సంపూర్ణంగా ఈ తీర్మానాన్ని బలపరిచి దీని మీద మీ అందరూ కూడా కార్యాచరణ కూడా అమలు చేయడం మీ అందరూ కూడా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున, అట్లాగే రాష్ట్ర పార్టీ తరఫున మీ అందరూ కూడా అన్ని పార్టీల ప్రజా సంఘాల